శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో చాలామంది మాకు లక్ష్మీదేవి వస్తుంది అని అంటున్నారు. అంటే ఈ కామెంట్స్‌లో గూడా మాకు లక్ష్మమ్మ వస్తుంది అంటున్నారు గదా! అయితే లక్ష్మీదేవి ఎక్కడ ఒక శరీరంలోనికి పూనదు. అసలు ఆమె వచ్చే అమ్మవారు గూడంగా గాదు. మనకి ఎక్కడైనా ఈ శక్తి మాతలే వస్తారు గానీ, లక్ష్మీదేవి గానీ, సరస్వతీదేవి గానీ వీళ్ళు ఎవ్వరూ ఒక శరీరం అంటే వీళ్ళ యొక్క ఆజ్ఞాశక్తులు ఎవ్వరిపైన పని జేయవు. మనకు భూలక్ష్మి అని ఉంటది ఒక అమ్మవారు. అంటే ఈ భూలక్ష్మి అమ్మవారు వస్తే వాళ్ళు లక్ష్మీదేవి అని అనుకుంటారు. లక్ష్మీదేవి ఎక్కడ ఒక శరీరంలోనికి పూనకం కానీ ఆమె అసలు పూనకాల తల్లే కాదు, అసలు రాదు కూడంగా. ఆ తల్లి సాధన అనేది వేరు, లక్ష్మీదేవి సాధన వేరు. ఆమెను ఎవ్వరు డబ్బుల కోసం విష్ణుమూర్తిని పూజిస్తారు, ఆమెను పూజిస్తారు అంతేగాని లక్ష్మీదేవి ఒక శరీరాన్ని ఎక్కడ పూనదు. మాకు కామెంట్స్లో కూడా పెట్టారు మాకు లక్ష్మీదేవి వస్తుంది, లక్ష్మీదేవి వస్తుందని. లక్ష్మీదేవి ఎక్కడ ఎవ్వరికి రాదు, ఇది 100% పక్కా. మీకు భూలక్ష్మి ఎవరికన్నా లక్ష్మి అంటే భూలక్ష్మి అనే అమ్మవారు వస్తుంది. ఈ మధ్య చాలా భూలక్ష్మి అనేవాళ్ళు అమ్మవారు ఎవరికి ఉంటుంది అంటే ఈ వీరనాగమ్మ ఉంటుంది కదా, ఈరనాగమ్మ ఉన్న వాళ్ళకు భూలక్ష్మి. ఇప్పుడు మన ఈ భూలక్ష్మి అమ్మవారు ఎక్కువ తెలంగాణలోనే ఎక్కువ అంటే ఆమెను ఇంట్లో ఎవరైనా ఆమెకు పూజలు అనేటివి ఏవి ఉండవు. భూలక్ష్మి అమ్మవారికి అమ్మవారిని ఎప్పుడు చేస్తారు అంటే మనకు ఎవరైనా అంటే ఈ భూలక్ష్మి ఉన్నవాళ్ళు ఎవరైనా అంటే ఈరనాగమ్మ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఈ భూలక్ష్మి అనేది. అంటే ఎవరింట్లో వాళ్ళు ఒక గొయ్యి తవ్వి ఆ గొయ్యిని పూజించుకొని ఆమెనే భూలక్ష్మి అని వాళ్ళు అంటే యాటలు కోస్తారు, యాటతోటే చేస్తారు. అయితే మనము ఏదైనా సరే ఇది ఎప్పుడు చేస్తారు అంటే ఇంట్లో ఎవరివైనా మగపిల్లల పెండ్లీలు అయితే కదా ఫస్ట్ భూలక్ష్మి పండుగ చేసి ఇంటికి సున్నం చేసిన తర్వాతనే ఈ పెండ్లి పనులు అనేది పెట్టుకుంటారు. అంతవరకు పెండ్లి పనులు ఇంటికి సున్నం కానీ ఏవి వేసుకోరు. ఈ అమ్మవారి పండుగ భూలక్ష్మి పండుగ అది కూడా భూలక్ష్మి పండుగ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ తింటారు, అక్కడే ఉంటారు. అంటే ఏది అంటే ఒక ఏమంటారు అంటే ఒక యాట బుక్క కూడా బయటికి వేయరు. అంటే పిల్లికి కుక్కకు వేయకుండా ఏదున్నా మొత్తము ఆ గొయ్యి దవ్వుతారు కదా, ఆ గొయ్యినే పూజిస్తారు. ఆ గొయ్యి దగ్గరనే ఈ ఆట కోస్తారు, అక్కడనే వండుకుంటారు, అక్కడే చేస్తారు. మొత్తము తిన్న ఇస్తరాకుతో సహా అన్నం మెతుకులతో సహా మొత్తము ఆ గొయ్యిలోనే వేస్తారు, వేసి దాన్ని పూర్తి చేస్తారు అన్నమాట. ఇది అంటే ఈ వీరనాగమ్మ ఉన్న వాళ్ళకు భూలక్ష్మి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి దృఢమయ్య అని ఉంటాడు. ఈ దృఢమయ్య కూడా అంటే ఈరనాగమ్మ ఉన్న వాళ్ళకి దృఢమయ్య ఉంటాడు, వాళ్ళు యాటను కోస్తారు. ఈరనాగమ్మ ఉండి దృఢమయ్య లేకుండా ఉంటాడు కదా, వాళ్ళకు ఈ ఆట అనేది ఉండదు. ఈరనాగమ్మకు ఆట కొయ్యరు. దుడుమయ్య అంటే దుడుమయ్య ఎట్లుంటాడు ఈరనాగమ్మకు బయట ఇప్పుడు అంటే అందరూ ఈ మనకు వీళ్ళ అంటే అంతా ఇప్పుడు చిత్రాలు వేస్తున్నారు, అట్లా కాదు. మనకు ఈరనాగమ్మకు గుడి బయట చిన్నగా అలుకుతారు ఇట్లా రౌండ్గా కుంకుమతోటో లేకపోతే జాజితోటి అలిగి అక్కడ బొట్లు పెడుతుంటారు. అంటే రౌండ్ ఆ బయట అంటే డోరుకు బయట సైడు ఆయనని దృఢమయ్య అంటారు. అక్కడ ఆట కోసి కార్జము అంటారు కదా, లివరు, దాన్ని ఆ దృఢమయ్యకు సమర్పిస్తే ఆయన సంతోషిస్తారు. అయితే ఈ దృఢమయ్య ఎందుకు ఉంటాడు ఈరనాగమ్మ దగ్గర అంటే ఈరనాగమ్మ ఉన్న వాళ్ళకు ఎక్కువగా పుట్టలు పెరుగుతాయి. ఎక్కడైతే అమ్మవారి శక్తి ఉన్నతోటి ఎక్కువగా పుట్టలు వస్తాయి. అమ్మవారిని ఎక్కువ పట్టించుకోకుండా కానీ ఆమె పుట్టల రూపంలో వెలుస్తుందన్నమాట. పుట్టలు ఎక్కువగా వస్తుంటే పాములు ఉంటాయి కదా, అయితే ఈ పాములను చాలామంది అంటే ఈ పాములు ఉన్నతోటి ముంగీసలు వస్తుంటాయి. ఈ ముంగీసలు ఒక్కసారి పాము పుట్ట దగ్గర ఒకసారి చూసిందంటే ఈ ముంగీసలు వస్తాయి. ముంగీసలు మనకు అశుభం అన్నమాట. అసలు ముంగీసని చూస్తేనే మనము కాళ్ళు చేతులు కడుక్కోవాలన్నమాట. అయితే మనకు అడ్డం వచ్చినా ఏది వచ్చినా మనమే ఎంబడే కాళ్ళు చేతులు ఇట్లా కడుక్కొని మన ఇష్టదైవాన్ని మొక్కుకోవాలన్నమాట. అది ఒక దోషంగా భావిస్తారు. సరే, అది సపరేట్ విషయము. అయితే ఈ ముంగీసలు ఇట్లా రావడం వల్ల అంత ఇబ్బందికరంగా ఉంటుందని అమ్మవారికి పూర్వము మాకు ఒక దృఢమయ్య అని ఒక ఆయనని పెడతారన్నమాట. అయితే ఈ దృఢమయ్యను స్థాపించుకుంటారు. అంటే ఈయన ఉంటే ముంగీసలు రావు ఎక్కడైనా సరే. మనం ఎందుకంటే ఈరనాగమ్మను మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఇంట్లో పుట్టలు పెరిగి
పుట్టల పాములు రావడం ఇట్లా ఉంటే ముంగీసలు వస్తే ఇబ్బంది అవుతాయి. ఈ దుడుమయ్య ఈ ముంగీసలను రాకుండా కాపాడుతుంటాడు. ఆయనకు ఆహారంగా ఈ పండుగ చేసినప్పుడు ఆయన బలి కోరుతాడు. ఆ బలినే మనము ఈ ఆటల రూపంలో మనము దుడుమయ్యకు సమర్పిస్తాము. ఆయన ఏం తినడు, మనమే తింటాము. కాకపోతే ఆయనకు ఒక లివర్ అనేది అంటే కార్జము అంటారు కదా, కార్జాన్ని ఆయనకు సమర్పిస్తారు. అయితే ఈ భూలక్ష్మి ఉంటుంది కదా, భూలక్ష్మి పండుగలు ఇప్పుడు అంటే కాలనీలో కొన్ని కాలనీలో చూస్తున్నా నేను భూలక్ష్మి గుడులు కూడా కడుతున్నారు. అయితే భూలక్ష్మి గుడులు కట్టినా కానీ అమ్మవారి భూమి పైన ఉండదు, ఆమె లోపట ఉంటుంది. అంటే భూమికి లోపట ఉండి మీ మీ లోపట ఉంటాయి. అంటే మనం మెట్లు దిగి భూమి లోపలికి పోవాలి, అట్లా ఉంటుంది భూలక్ష్మి గుళ్ళు. ఆమెకు పండుగలు అనేది ఏముండదు. కొంతమందేమో ఇంట్లోనే చేసుకుంటారు. ఇప్పుడు కొన్ని కాలనీల్లో భూలక్ష్మి అమ్మవారి గుళ్ళు కడుతున్నారు. అంటే అది ఎక్కడ ఈ శలక భూములు ప్లాట్లు చేసి అమ్ముతున్నారు చూడు, అక్కడ ఉంటుంది. కానీ ఎక్కడ గుళ్ళు కూడా భూలక్ష్మి అమ్మవారికి ఉండదన్నమాట. ఈ భూలక్ష్మి పండుగ చేసినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా తిన్నారనుకోండి, వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరు నమ్ముతలేరు. అంటే పండుగ అంటే అంత దేవుడే కదా అని పోయి తింటున్నారు. కానీ చాలా వాటికు మనము ఎక్కడ తినాలి ఎక్కడ తినకూడదు అనేది కూడా ప్రతి ఒక్క శివశక్తులు తెలుసుకోవాలి. ఎందుకంటే తెలియకపోయి తిన్నారనుకోండి, తర్వాత ఇబ్బందులు మనమే పడతాం. కాబట్టి ఈ భూలక్ష్మి పండుగ చేసే వాళ్ళ ఇంటికి ఎవరు పోరు, వాళ్ళు కూడా ఎవరిని పిలవరు. అంటే వాళ్ళ ఇంటి ఆడపిల్లలను కానీ ఎవరిని పిలవరు, కేవలము వాళ్ళ పాలోళ్ళు మాత్రమే తింటారు. మళ్ళీ మొత్తము ఆ గొయ్యిలోనే వేసి చేస్తారు. తిన్న ఇస్తరాకుతో సహా ఒక్క మెతుకును అన్నం మెతుకును కూడా దూరం పంపించరు. అంటే బయటికి ఇదిరియరు, చల్లరనమాట. మొత్తం ఏమున్నా మొత్తం ఈ కూర అన్నం ఏం మిగిలినా మొత్తము అదే గొయ్యిలో పోసి మూసేస్తారనమాట. ఇది భూలక్ష్మి. ఈ అమ్మవారు వస్తుంది ఎందుకంటే వాళ్ళు పూర్వము శిలకలుల్లో పెట్టుకునే వాళ్ళు కాబట్టి, శిలకలుల్లో అక్కడక్కడ ఉండేది కాబట్టి వాళ్ళకు అమ్మవారు వస్తుంది. ఈ భూలక్ష్మి వస్తుంది. కానీ చాలామంది లక్ష్మీదేవి వస్తుంది అంటున్నారు. లక్ష్మీదేవి 100% ఎవరికి రాదు, ఇది పక్కా. వస్తుందంటే మీకు అమ్మవారు అమ్మవారు వచ్చే వాళ్ళు నా దగ్గరికి రండి, నేను ఒకసారి ఈరగోలు వేసి చూస్తాను అన్నమాట. అంటే ఎలా వస్తుంది, ఆమె ఏ వాకులు పలుకుతుంది, దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే లక్ష్మీదేవికి వాకులు అనేది ఉండదు. మన శక్తి మాటల్లోనే ఏ అమ్మవారు వచ్చినా కొన్ని అమ్మవార్లకు కొన్ని వాకులు ఉంటాయి, కొన్ని అమ్మవార్లకు కొన్ని వాకులు అసలు ఉండవు అన్నమాట. కాబట్టి దయచేసి ఇట్లాంటివి మాకు లక్ష్మీదేవి వస్తుంది అని చెప్పకండి. ఎందుకంటే మీరు ఫేక్ అయిపోతారు తెలిసిన వాళ్ళ దగ్గరికి. మీకు అసలు ఏ లక్ష్మీదేవి వస్తుంది, ఏం వాకులు పలుకుతున్నారో ఫస్ట్ మీరు తెలుసుకోండి. అయితే ఈరోజు ఇంకొక విషయం ఏంటిదంటే, చాలామంది అడిగేది మాకు అమ్మవారు అనేది వస్తలేదు, అమ్మవారు రాకుండా కానీ మాకు జడలు కడుతుంది అంటున్నారు కదా. అయితే అమ్మవారు రాకుండా మీకు కట్లన్నా వేసి ఉండాలి. ఎందుకంటే పూర్తిగా అమ్మవారు ఎవరైతే శరీరంలో అంటే అమ్మవారి శక్తులు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకు జడలు అంత తొందరగా కట్టవన్నమాట. కలర్ చేంజ్ అయిపోతాయి. అంటే నల్లగా ఉండేవి మనకు మైదాకు పెట్టుకుంటే ఏ విధంగా అవుతావో ఆ రంగులోకి మారుతుంది. అమ్మవారు ఒకవేళ వచ్చే వాళ్ళకు కలర్ చేంజ్ అయిపోతాయి వెంట్రుకలు, కానీ వెంట్రుకలు జడలు అనేవి. అయితే మీకు అమ్మవారు శరీరంలోకి అమ్మవారి శక్తి రావడం ఆగిపోయినప్పుడు మాత్రమే మీకు అంటే జడలు కడుతుంటాయి. చాలా ఫాస్ట్గా కట్టేస్తుంటాయి జడలు. ఒక్కరోజు మనం దువ్వినామంటే మళ్ళీ రోజు చాలా ముడులు పడిపోతుంటాయి. అట్లా అంటే అమ్మవారి శక్తి ఆగిపోయి ఉంటుంది. మీకు కనీసం కట్లన్నా ఉండాలి. అయితే మీకు ఇక్కడ ఇంకొక డౌట్, మా కట్లు పడ్డాయేమో అని నిర్ణయించుకోకండి. నేను చాలా వీడియోలో చెప్తున్నా, మీకు కట్లు అంటే అమ్మవారి శక్తి ఆగిపోయింది అంటే మీరు శరీర శుద్ధి లేనట్లు, ఆహార శుద్ధి లేనట్లు, లేకపోతే కొన్ని నియమాలు పాటించలేనట్లు, లేకపోతే నేను చెప్పిన కదా ఇప్పుడు అంటే కొందరు అమ్మవార్ల ఇంటికి కొందరు ఇండ్లలో తింటే కూడా అమ్మవారు ఆగిపోతుంది అనమాట. ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నారంట, అంటే మైసమ్మలను పంపిస్తున్నారంట. ఇది కూడా నేను కూడా వింటున్నా. అంటే పడని వాళ్ళు అంటే మైసమ్మ మనకు 2 విధాలా చేస్తుంది, మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. మైసమ్మ పట్టింది అంటే చెంచారం ఎత్తిస్తుంది, అది వేరే మైసమ్మ. ఆమె కట్ట మైసమ్మ లాకుంటుంది. అంటే ఆమె ఊరు బయట ఉంటుంది. అంటే ఆమె ఎక్కువ చెలకలుల్లో కట్టల దగ్గర ఉంటుంది. మన ఊర్లలో ఉన్న అమ్మవారు కాదు, మన కాలనీలో పెట్టుకున్న అమ్మవారు కాదు. ఇట్లా కొన్ని అమ్మవార్లు ఉంటాయి. అమ్మవార్లు ఒక మనిషికి చాతబడి లాగా ఒక మనిషిలోనికి పంపించిండ్రు అంటే ఆ శరీరం మొత్తం చెంచారం ఎత్తినట్లు. అందుకే మైసమ్మ పట్టింది వాళ్ళు ఎప్పుడు అంటే నాన్ వెజ్ మీద ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎప్పుడు కూర తినాలి
అని ఎప్పుడు నాన్ వెజ్ తింటుంటారు. అంటే ఒక కోడిని మాంసం తినేంత ఇది ఉంటుందన్నమాట వాళ్ళకు. అంటే ఇట్లా కూడా పంపిస్తున్నారని విన్నా నేను. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాను. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే అంతా అమ్మవార్లే కదా, అంతా దేవుడే కదా అనుకుంటాం. కానీ ఎవరు ఎట్లుంటారో తెలియదు కదా, ఎవరు మంచి చేస్తున్నారో ఎవరు చెడు చేస్తున్నారో. అసలు ఇప్పుడు చూసినాం కదా మనము, నిన్న మన న్యూస్ వస్తుంది కదా, సొంత తల్లే బిడ్డను బస్ స్టాండ్లో వదిలిపెట్టి పోయింది కదా. అంటే అసలు తల్లి బిడ్డల అనే బంధం కూడా తెగిపోతుంది. రోజు రోజుకు ఎవరు ఎట్లా మారుతున్నారో తెలుస్తలేదు. కాబట్టి అంటే మనం వేరే వాళ్ళని నమ్మడం కూడా చాలా మంచిది కాదని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకెన్నో ఇప్పుడు చూడండి, ఎన్నో మనకు కనిపిస్తున్నాయి. తల్లి అంటే ఒక తల్లి బిడ్డను దూరం చేసుకునే స్థితికి వస్తున్నారు. అంటే ఇది ఎంతవరకు మారిపోతుంది అంటే జనాలు కూడా ఎట్లా తయారుగా అవుతున్నారు అనేది మనం గ్రహించుకోలేదు. ఎందుకంటే అడ్డగోలుగా అందరిని నమ్మి వాళ్ళ దగ్గరకు పోయి ఇలాంటి ఇబ్బందులు పడే కంటే మన ఇంట్లో మనం మొక్కుకోవడం మంచిది. నాకు తెలిసి మన ఇంట్లో ఉన్న దేవుడు ఉన్నాడు కదా, మన ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకొని మన పని ఏదో మనం చూసుకోవడం చాలా మంచిది. వాళ్ళని వీళ్ళని నమ్మి వాళ్ళు అది చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు. ఈ మధ్య ఇంకా కొన్ని అంటే వశీకరణ మంత్రాలు చేస్తాము మేము, భార్యాభర్తలు విడిపోకుండా, మీ లవర్స్ విడిపోకుండా. ఇవన్నీ చాలా ఫేక్ అన్నమాట. ఎవ్వరు అంటే అది కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది మారాలంటే. అంటే ఒక మనిషి అంటే దృష్టి మారాలి అంటే చాలా దానికి ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎంబడే ప్రాసెస్ అనేది ఎక్కడ జరగదు. గంటలో మారుస్తాము, 11 గంటలో మారుస్తాము, 24 గంటలో మారుస్తాము. ఇవన్నీ ఫేకు. ఇవన్నీ నమ్మి మీరు డబ్బులు వృధా. కానీ ఏం పని మాత్రం జరగవు. నేను చెప్తున్నా కదా, ఏదైనా ఒక మనిషిలోనికి పొయ్యి అది పని చేయాలి అంటే దానికి 6 నెలలు దాటాలి. 6 నెలలు దాటిన తర్వాతనే ఆ మనిషిలో కొంచెము అది ప్రభావం అనేది చూపిస్తుంది. కానీ ఎంబడే ఎక్కడ చూపదు. నేను అందుకే చాలా వీడియోలు చెప్తున్నా, మనం ఏదన్నా ఒకటి చేస్తున్నాము అంటే దానికి టైం పడుతుంది. దానికి ఓపికతోటి ఉండాలి. ఓపికతోటి ఉంటేనే మనం ఇప్పుడు జపం చేసినా లేకపోతే ధ్యానం చేసినా అది రోజు రోజుకు మనము పెంచుకుంటూ చేసుకుంటూ పోతేనే మనకు ఫలితాలు వస్తాయి. కానీ ఎంబడే మనం నోట్లో బుక్క పెట్టంగానే కడుపులోకి పోయి అరగదు కదా. దానికంటే ఒక 4 గంటల టైం అనేది కావాలి కదా. మళ్ళీ తిన్న అన్నమే 4 గంటల టైం పడుతుందంటే ఒక ఎదుటి వ్యక్తి మనసు మారాలి, ఆ వ్యక్తి మన మాట వినాలంటే అతనికి ఎంత టైం పట్టాలి చెప్పండి. కాస్త ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకొని ఒక మనిషిని నమ్మండి. అడ్డగోలుగా పోయి పైసలు వృధా చేసుకొని అప్పుల పాలయ్యి మాకు ఈ అప్పులు పెరిగినాయి, ఆ అప్పులు పెరిగినాయి అంటే దానికి తప్పు అనేది మనమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య మైసమ్మలను కూడా అంటే ఇష్టం లేని వాళ్ళు దేవుళ్ళని రాకుండా చేస్తుంటారు. అంత ఎవరు ఎట్లా చేస్తున్నారో అంత ఈ చెప్పుకోవడానికి ఇకరంగా ఉంది. అంటే ఒక శివశక్తులు ఇవి చేస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారా, ఇవి నాకు కామెంట్స్ ఫోన్ చేసిన వాళ్ళు కూడా మాకు పలానా వాళ్ళు నచ్చక ఇలా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి నేను చెప్తున్నా, అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. అందరి అమ్మవార్ల దగ్గరకు పోయి తిని చూడండి. ఇప్పుడు మనకు ఒక కాలనీలో ఒక అమ్మవారు ఉందంటే అక్కడ పోయి తినొచ్చు. కానీ సపరేట్ ఇంటి దేవతలను దగ్గరకు పోయి తినకండి. శివశక్తులు ఎవరు, అది మనకే మంచిది కాదనమాట. గుడిల దగ్గర అక్కడిక్కడ ఉంటే తినండి, మంచిదే మనకు. ఎందుకంటే శ్రీచక్రం ఉన్నతోటి తినొచ్చు. శ్రీచక్రాలు పెట్టి పూజ చేస్తున్న గుడిల దగ్గర ఎక్కడైనా మనం తినొచ్చు. కానీ ఇండ్లల్లో చేస్తున్న పండుగలకు కాస్త ఆలోచించుకోండి. పోనీ మీకు ఎల్లమ్మ ఉంది, ఇంకొకరికి ఎల్లమ్మ ఉంది, మీకు యాటలు ఎల్లమ్మ ఉంది, ఇంకొకరి యాటలు ఎల్లమ్మ ఉంది అంటే తినొచ్చు. మీకు యాటలు ఎల్లమ్మ ఉంది, వాళ్ళకు వేరే ఎల్లమ్మ ఉంది, ఈ అంటే భక్ష్యాలతోటి పెడుతుంటారు కదా, ఆ ఎల్లమ్మ ఉందంటే కాస్త ఆలోచించుకోండి. మీకు ఈ మైసమ్మలు పోషమ్మలు ఇట్లా ఈ చెప్తున్నా కదా, ఈ భూలక్ష్మి అన్న అమ్మవారి దగ్గరికి ఎవరు తినరు, ఎవరు పోరు. వాళ్ళు కూడా ఎవరిని అంటే ఇంటి ఆడపిల్లని కూడా పిలుచుకోరు అనమాట. అంటే అది మంచిది కాదు, తినేవాళ్ళు బయటికి వెళ్ళకూడదు అని. అది అందుకే ఈ అమ్మవారు వస్తుంది. చాలామంది లక్ష్మీదేవి వస్తుంది అన్నందుకు నేను ఈ వీడియో చేసిన. కాబట్టి అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.